హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓహిత హిరన్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనము వైజాగ్ జూ ఎంట్రన్స్ ఫీజు ఎంత అండ్ ఏ టైంలో వెళ్తే జూన్ మనం బాగా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము, మొత్తం తిరిగి చూడడానికి వాళ్ళ ట్రక్స్ లో వెళ్తే బెటరా, మన ఓన్ వెహికల్ తీసుకెళ్తే బెటరా, అండ్ అక్కడ ఫుడ్ ఏమేమి ఉంటుంది, ఏమేమి యానిమల్స్ ఉంటాయి అండ్ మా ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ ఫీజు నుంచి స్టార్ట్ చేద్దాం. పర్ హెడ్ ఎంట్రన్స్ కి 50 రూపీస్ అండి. జూని ఎక్స్ప్లోర్ చేయడానికి మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు ఓపుకుంటే నడుస్తూ చూడొచ్చు, లేదంటే బైసికల్స్ రెంట్ కి ఇస్తారు. స్టార్టింగ్ లోనే బగ్గీస్ ఉంటాయి, అందులో 6 to 7 పీపుల్స్ ని తీసుకొని వెళ్తారు. పర్ హెడ్ 100 రూపీస్ పడుతుంది. మన ఓన్ వెహికల్ ఉందనుకోండి, ఆ వెహికల్ ని మనం లోపలికి తీసుకెళ్లొచ్చు. బట్ వెహికల్ ఎంట్రన్స్ 800 రూపీస్. నేను చూసిన దాన్ని బట్టి బగ్గీస్ లో వెళ్ళడం వేస్ట్ అండి, ఎందుకంటే వాడు అన్ని స్పాట్స్ కి తీసుకువెళ్ళు. మెయిన్ స్పాట్స్ దగ్గర ఆపేసి ఒక 5 minutes వెళ్ళి చూసేసి రండి అంటారు. మిగిలినవన్నీ కూడా ఆ ట్రక్ అనేది నడుస్తూ ఉంటది, మనం అలాగే చూడాలి. సరిగ్గా మనం ఎంజాయ్ చేయలేము, ఎక్స్ప్లోర్ చేయలేము. అయితే బై వాక్ వెళ్ళండి, లేదంటే బైసికల్ తీసుకోండి. బెస్ట్ టైం టు విజిట్ జూ మార్నింగ్ అండి, ఎందుకంటే మార్నింగ్ యానిమల్స్ అనేవి యాక్టివ్ గా ఉంటాయి. అవంతా బయటే తిరుగుతాయి కాబట్టి మనం చూడగలుగుతాము. పులికి చెప్తుంది ఇది, అక్కడ కోతులు ఉంటే బయటికి రాయాలి. మేము పులిని చూడడానికి వచ్చే టైంకి అది జస్ట్ అప్పుడే లోపలికి వెళ్ళింది. ఎండ ఎక్కువగా ఉందని ఓహిత పాపం చాలా ట్రై చేసి చూడడానికి, బట్ అవ్వలేదు. అందుకనే మీరు జూని ఎక్స్ప్లోర్ చేయాలనుకోండి, మార్నింగ్ టైమే వచ్చేయండి. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, సో కొన్ని అయితే మిస్ అయ్యాం. మనం జూ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. అలా కొంచెం ముందుకెళ్ళాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ చిన్న అక్వేరియం రూమ్ ఉంది. దాని ఎంట్రన్స్ 2 రూపీస్. అందులో మోస్ట్లీ మనం ఇంట్లో పెంచుకునే ఫిషెస్ ఉన్నాయండి. అలిగేటర్ అనేది కొత్తగా ఉంది, అది చూడొచ్చు వెళ్తే. అలా మనం వెళ్తుంటే అన్ని మనకు కనిపిస్తాయండి. డియర్స్, బర్డ్స్, మంకీస్, స్నేక్స్ అన్ని చాలా ఉన్నాయి. యానిమల్స్ అయితే మంకీస్ అయితే చాలా మంచిగా అనిపించే దానికి చిన్న చిన్న ఉయ్యాలు కట్టారు. ఇదిగోండి ఇప్పుడైతే లంచ్ టైం అయింది. ఎక్కడున్నా సరే మమ్మీ డ్యూటీస్ అనేవి కామన్ కదా. అక్కడ నేను టైగర్ని చూపిస్తూ మా వాడికి ఫుడ్ పెడుతున్నా. చాలా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుంది రాయల్ బెంగాల్ టైగర్. ఇలా బోట్స్ అనేవి అన్ని యానిమల్స్ దగ్గర డిస్ప్లే చేశారండి. దీనిలో మనం చూస్తున్న పర్టికులర్ యానిమల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దాని హిస్టరీ అంతా ఉంటుంది, దాని స్లీప్ సైకిల్ ఏంటి, దాని లైఫ్ ఏంటి, దాని ఫుడ్ ఏంటి అన్ని కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనం ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకువెళ్ళొచ్చండి. స్నాక్స్, లంచ్ అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. మేమైతే ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాము. అండ్ అక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే మోస్ట్లీ జూలో ఉన్న అన్ని యానిమల్స్ కవర్ చేసామండి. ఓన్ వెహికల్ తీసుకెళ్ళాము. సో కొంచెం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి కార్లో కూర్చునే వాళ్ళము. దాని తర్వాత మళ్ళీ అన్ని చూసాము. ఒక్క బటర్ఫ్లై పార్క్ తప్ప మేము వెళ్ళినప్పుడు అది రెనోవేషన్ జరుగుతుందంట, ఉన్నదాన్ని ఇంకా మంచిగా చేస్తున్నారంట. అదొకటి మిస్ అయ్యాం. ఇదిగోండి రైనో చూసినప్పుడు మాత్రం ఊహి తెగ ఎక్సైట్ అయిపోయింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. హిరణ్ గడ్ కూడా కొంచెం వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ పట్టిస్తూనే ఉన్నాము. అండ్ ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడలేదు. మీకు ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ అండ్ పేరెంటింగ్ టిప్స్ కోసము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యూ బడీస్, థ్యాంక్ యూ ఆల్.